జాన్ ఎఫ్ కెనడీ ఏం చెప్పారండి? రోడ్స్ మేక్ అమెరికా అన్నారు. సో నేనేమంటానంటే రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ వెస్ట్ జోన్ ఆఫ్ హైదరాబాద్. సో నేను ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరు దగ్గర ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతం ఒకప్పుడు ఐసోలేటెడ్గా ఉండేది. బట్ వన్స్ రేడియల్ రోడ్ 7 వచ్చిన తర్వాత ఈ ఏరియా దిస్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అండి. మై హోమ్ వాళ్ళ ప్రాజెక్ట్స్, అన్విత వాళ్ళ ప్రాజెక్ట్స్, అలాగే ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ కనిపిస్తూనే ఉంది. ఇలా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియా లాగా డెవలప్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ రేడియల్ రోడ్ 7 ఏమవుతుంది, అప్ టు మోకిలా వరకు రీచ్ అవుతుంది. లింగంపల్లి సర్కిల్ నుంచి డైరెక్ట్ మోకిలా. సో టోటల్ ఈ ఏరియా అంతా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ప్లస్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతూ ఉంది. సో ఆ రైల్వే ట్రాక్ ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయబడుతున్నాయి. సో ఇప్పుడు దీనివల్ల ఏ ఏరియాస్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కాబోయే ఏరియాస్ ఏవి, నెక్స్ట్ ఇమీడియట్ ఇంపాక్ట్ తీసుకునేది మోకిలా ఆల్రెడీ డెవలప్డ్. నెక్స్ట్ ఏరియాస్ ఏవి అని చూస్తే టువర్డ్స్ శంకరపల్లి, టువర్డ్స్ మేతప్కాన్గూడ, టువర్డ్స్ చేవెళ్ళ. సో ఒకప్పుడు ఇవి ఎలా ఐసోలేటెడ్గా ఉండి ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయినాయో, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కాబోతున్న ఏరియాస్ ముఖ్యంగా శంకర్పల్లి అండ్ శంకర్పల్లి పెరిపెరల్స్. శంకర్పల్లి నుంచి టువర్డ్స్ ముంబై హైవే, శంకర్పల్లి నుంచి టువర్డ్స్ వికారాబాద్ హైవే. సో ఈ రిపిల్ ఎఫెక్ట్ ముందే తీసుకోవాలి. మనం ఆ బెనిఫిట్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ రోడ్ కంప్లీట్ కాకముందే మనం ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఏరియా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలా బెనిఫిట్స్ తీసుకున్నారో అక్కడ మనం ఆ ఫ్రూట్స్ రీప్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా. సో ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రీచ్ అవుట్ అండి. శంకరపల్లిలో టాప్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే అది మాదే, సౌత్ ప్రైడ్స్ శాంచురీ. అలాగే మేతప్కాన్గూడలో సౌత్ ప్రైడ్స్ రఘునాథ్ కౌంటీ, పూర్తిగా ప్రీమియం ప్రాజెక్ట్స్. సో ప్లీజ్ కాల్, ప్లీజ్ విజిట్ and lock your wealth with South Pride. Thank you.